ఏదైతే అవసరమో ఒక అర్బన్ ఏరియా పెరగాలన్నా, ఒక నగరం పెరగాలన్నా వాళ్ళకి ఇచ్చిన వాటిని నిర్దాక్షిణ్యంగా లాగడం, దాన్ని కూడా ఫైనల్ ముగించేశాను. ఒకప్పుడు ఇది 10 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం అయితే పెద్ద ఇదే అయిపోయేది, ఏమి కావట్లా. ఎందుకంటే ఈయన దాన్ని దాటి ఇంకేదో ప్రచారానికి వీటిని ప్రశ్నిస్తున్నామని ప్రతిరోజు. మరి మేము సహజంగానే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడికి గొడ్డల్లాగే కనపడతారు, కత్తిలాగా కనపడతారు, ఇంకొక దానిలాగా కనపడతారు. తన పాలిట మేము విలన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మీ దోచుకోవడానికి మేమేదో చేస్తుంటే మీరెందుకు వీటన్నిటిని బయట పెడతారు? మీరు ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్తారు? మీకేమన్నా కొంతన్నా ఆలోచన లేదా? సైకోల మాదిరి ఉన్నారు అని చంద్రబాబు నాయుడుకి అట్లా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన విలన్కి అలాగే అనిపిస్తుంది. వీళ్ళు ఏదైతే మంచి చెప్తారో, ఏదైతే మంచి జరగాలని కోరుకుంటారో, మంచి కోసం నిలబడతా ఉంటారో, వాళ్ళు విలన్ లాగా కనపడతారు, వాళ్ళు సైకోల్ లాగా కనపడతారు, గొడ్డల్లాగా కనపడతారు, కత్తిలాగే కనపడతారు. అందుకే రోజు అదే అంటున్నాను. దీనికి మేము రియాక్ట్ కావాలని అనుకుంటున్నాం. మేము దానిలాగా ఈ ఇష్యూస్ మీద అవుతాం. ప్రజలు ముందు గమనించాలి. రాష్ట్రం మొత్తం అద్దాల కోసం 2,500 కోట్లయింది. దానికి ఏమన్నా అది అసలు ప్రజల సొమ్ము అంటే అంత ఇదిగా ఉందా? ఇంకా దీనికి ఎన్ని వేల కోట్ల అదనంగా అంటే అదే తెలియదు. కలుపుతా పోతానంటున్నాడు. ఆయన హెరిటేజ్ సంస్థనా లేకుంటే ఇల్లు కడుతున్నారు పెద్ద ప్యాలెస్ కంటే ఇంకా ఘనంగా. బట్ అది ఎవరు కడుతున్నారో అందరికీ తెలిసిందే. సహజంగా అక్కడ ఎవరు రానివ్వట్లే. అంత రెస్ట్రిక్టెడ్ ఏరియా ఎందుకు పెట్టారో అర్థం కావట్లే. మీడియా వాళ్ళని అడుగుతున్నా. ఐ డోంట్ థింక్ మీరు పోయి వీడియో చేయడమో ఫోటో చేయడమో సాధ్యమని నేను అనుకోవట్లా. కానీ ట్రై చేసి చూడండి. వెళ్ళేస్తున్నారా? ఏం చేస్తున్నారు అక్కడ? ఏమన్నా అణుస్థావరం కడుతున్నాడా? అయినా నాకు అర్థం కావట్లేదు. న్యూక్లియర్ బేస్ ఏమన్నా పెడుతున్నారా? అదేమన్నా డిఫెన్స్ ఇదా? ఎందుకంటే అడిగి పోతే ఆ కాంట్రాక్టర్లవే కనపడతా అంతా. ఇప్పుడు అమరావతిలో ఎవరైతే పనులు చేస్తున్నారో ఆ కాంట్రాక్టర్లో వాళ్లే ఆడొచ్చి ఉచిత సేవ చేస్తుంటారు. ఆ డిజైనర్లు ఎవరో వాళ్లే అక్కడ వచ్చి ఇది చేస్తుంటారు. అందుకే అక్కడికి ఎవరికి రానివ్వట్ల. దోపిడీలో మళ్ళీ చిన్న చిన్న చిలక్కొట్టుడు, ఆ దోపిడీ కూడా నడుస్తుంది. కాబట్టి వాటి ప్రశ్నిస్తున్నాం అనే దాని వల్లనే ఇంతగా వైల్డ్ గా రియాక్ట్ అవుతున్నాడు. వైల్డ్ గా రియాక్ట్ అయి నోటికి వచ్చినట్టు తిడుతున్నాడు. మేము విలన్ లాగానో గొడ్డలి లాగానో ఆయన కనపడతాను. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలా. బట్ దీన్ని నిలదీయాల. ఎవరెబ్బ సొమ్మని తీసుకెళ్లి 1,000 కోట్లు, లక్షల కోట్లు మీ మాటల్లో వచ్చింది. 1,000 కోట్లు కళ్ళ ముందు పోతుంది. ఈ రోజు చూస్తే 3,70,000 కోట్లు ఎంతో అప్పుడు ఈ 2 ఏళ్లలో. ఇంకా 2 ఏళ్లు కాలే, ఇంకా 10 రోజులు, ఇంకా నెల రోజులు ఉంది. నెల రిజల్ట్స్ వచ్చింది జూన్లో. అంటే నెలన్నర దాకా అనుకోండి. అప్పటికే 3,70,000 కోట్లు అప్పులు చేసినావు. కళ్ళ ముందు ఎక్కడికి పోతుందో కనపడుతోంది. అసలు దాన్ని చాలా మంది ఏమనుకుంటారంటే ఇది పిచ్చితనము, లేక ఆయన ఏదో తన భ్రమలో తనున్నాడని. భ్రమలో ఎప్పుడు ఉండొచ్చు నువ్వు? నీ సొంత భ్రమ, నీ ఇంట్లో కూర్చొని నీ కళలు నువ్వు కనుక్కుంటా, నీ జోబులో ఖర్చు పెట్టుకుంటా చేస్తే నీ కర్మ పోతాడు, ఎత్తిపోయినాడు ఏదనుకోవచ్చు. ఏదో తన డబ్బులు ఖర్చు పెట్టుకుని పనికిరాని పనులు చేస్తా అంటే. నిన్ను ఎలక్ట్ చేసుకుంది ఎందుకు? మీ ప్రభుత్వంలోకి మీరు తీసుకొచ్చింది ఎందుకు? ప్రజలు ఈ 5 ఏళ్లు వాళ్ళ గురించి పట్టించుకుంటారని కాదు. అట్లా జలగల మాదిరి వాళ్ళని పట్టి పెద్ద జలగల్లాగా కంటిన్యూస్ రక్తం పీలుస్తా పోతాం. బయటకు పోయేసరికి ఈ అప్పు తీర్చడమే ఓ పెద్ద బాధ్యతగా నెక్స్ట్ ప్రభుత్వం అంటే ఏదైనా వస్తే చంద్రబాబు నాయుడు పడేసే పెద్ద అప్పు తీర్చడమే దాని ఏకైక కర్తవ్యంగా ఉండే రకంగా ప్లాన్ చేస్తున్నారని జరుగుతోంది. ప్లాన్ చేయడం కూడా కాదు, కోరిక కూడా కాదు, అమల్లో కూడా తీసుకొచ్చేసి జరిపేస్తున్నారని ఒక్క అమరావతిని చూస్తేనే అర్థమవుతుంది. ఇంకా మిగిలిన వాటి గురించి నేను పోవట్లా. ఇదొక్కటి చాలు. ఇదొక్కటే మొత్తం రాష్ట్రం ఎట్లా ముంచుతున్నాడు అనడానికి చిన్న బయట ఉన్న మామూలు చదువుకోని వాళ్ళకైనా ఊర్లలో ఉండే వాళ్ళకైనా అర్థమవుతుంది. అర్థమైన వాళ్ళందరూ నిలదీయాలి. దీన్ని క్వశ్చన్ చేయకపోతే మాత్రం ఇంక పోతుంటది. ఇంకా మళ్ళీ ఐ థింక్ మళ్ళీ కేబినెట్ ఎప్పుడో ఉంటుంది. ఈసారి ఇంకొక 5,000 కోట్లు ఏదో ఒకటి అప్రూవల్ తీసుకుంటా అంటాడు. ఏమంటే కలెక్టివ్ దాని కింద పోతుంటది. బయటకు వచ్చి చూడు ఎంత మంచి వాళ్ళు అమరావతి వాళ్ళు, మీరంతా పరిమాణాలు ఇవ్వట్లే, భూములు ఇస్తే నేను డెవలప్ చేసి చూపిస్తా.
అని ఒక మాటల మాంత్రికుడిలాగా ఏదో భ్రమలో పెట్టే ప్రయత్నం చేస్తాడు. దయచేసి దాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. సీనియర్ జర్నలిస్ట్ ఉన్నటువంటి వ్యక్తి 3 సార్లు అరెస్ట్ చేశారు సార్. ఇప్పుడు మళ్ళీ బెయిల్ కూడా వచ్చింది. శ్రీహరి అరెస్టు ఆ రోజు మాట్లాడుతూ ఉన్నాం. ఆయన సీనియర్ జర్నలిస్టు, ఎడిటర్ హోదాలో ఉన్నారు. తర్వాత సిపిఆర్ఓగా ఓ ముఖ్యమంత్రికి చేశారు. ఇప్పుడు ఒక పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నాడు. మీడియా చూసుకుంటూ తను ఏదో దారిన పోయి రిఫ్రాఫ్ లాగానో సొంతంగా తను ఏదో తన పైత్యం ఇది చేయడానికి ఉన్నాడు కాదు. ఒక పార్టీ, ఒక రెస్పాన్సిబుల్ పార్టీ, దానికి ఒక ఒక హోదాలో ఉన్నాడు. అలాంటి వాడిని ఆ రోజు తీసుకెళ్లిన రోజు అసలు సంబంధం లేదు. ఈ రోజుకైనా అసలు ఎవరన్నా చేసిన వాడినైనా ఏంటి అలిగేషన్, చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో గొడ్డలి, మోహన్ నుండి రక్తం వేసినవి పోస్టర్లు వేసి వాళ్ళ అఫీషియల్ టీడీపీ వాటిలో పెట్టి విపరీతంగా నడిపిన అవన్నీ ఇప్పటికీ నడుస్తున్నాయి. కొన్ని గతంలో కాదు, ఇప్పుడు ఉన్నాయి. దాని మీద కంప్లైంట్ తీసుకోలే, లేదు దాని మీద అది చేసిన వారు ఎవరన్నా ఉంటే కేసు బుక్ చేయొచ్చు. కానీ దానికి ఏం సెక్షన్స్ ఉన్నాయి? ఎక్కడుంది అది? దాన్ని ఏమంటారు, నాన్ బెయిలబుల్ సెక్షన్స్ అప్లై చేసేది. అయినా సరే దానికి ఒక 100 మంది పోలీసులు వచ్చారు, తీసుకుపోయారు. ఆ రోజు అక్కడికి వెళ్ళారు ఆయన. అక్కడున్న కోర్టు మేజిస్ట్రేట్ గారు ఆ రోజంతా హడావుడి. అంటే అంటే అతను సైకలాజికల్ గా ఇది కావాలి, మిగిలిన వాళ్ళు భయపడాలి. ఇప్పుడు క్వశ్చన్లు రైజ్ చేస్తున్నారు కదా, ఇలాంటి కింద కూడా అందరు రైజ్ చేస్తారు, అడుగుతారు, ప్రజలకు గుర్తు చేస్తారు. సో భయపెట్టాలి ప్రయత్నం చేశారు. జడ్జి గారు దాన్ని బెయిల్ ఇచ్చారు. హైకోర్టు సస్పెన్షన్ లో పెడుతూ హైకోర్టు ఏం కామెంట్ చేసింది, దాన్ని చేసి మళ్ళీ అరెస్ట్ చేస్తారేమో అంటే ఎందుకు చేస్తారు, చేయరు కదా అని కూడా ఓవరాల్ గా అన్నారు. మీరు అనవసరంగా ఎక్కువ ఇది అవుతున్నారు, వింటాం, విచారణ తర్వాత వింటామని సస్పెండ్. మళ్ళీ ఏం చేశారు, మొన్న తీసుకెళ్లారు సేమ్ దాని మీదనే తీసుకెళ్లి అదే అరెస్ట్ చేసి మళ్ళీ కోర్టుకు తీసుకెళ్లారు. ఓకే, మళ్ళీ జడ్జి ఇచ్చాడు. ఇచ్చేసరికి గుంటూరు పోలీసులు పోయి అడిగారు 2 కేసులు ఎట్లా వస్తాయండి ఒకేసారి? ఒకే కేసు 3 ఎక్కువ ఎఫ్ఐఆర్లు, 1 కంటే ఎక్కువ ఎఫ్ఐఆర్లు ఉండకూడదని సుప్రీంకోర్టు చెప్పినా కూడా, ఎందుకంటే దీన్ని వాడడమే హెరాస్మెంట్ కు, కక్ష సాధింపు దానికి, వేధించడానికి, టెర్రరైజ్ చేయడానికి సిస్టమ్ వాడుతుంది, పోలీస్ వ్యవస్థ వాడచ్చు లేదా పొలిటికల్ బాసెస్ వాడచ్చు అనే ఉద్దేశంతోనే. లేకపోతే ఏముంది, ఒక కేసు మీద 10 స్టేషన్లో పెడతారు, 14 ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకుపోతారు, ఆ రిమాండ్ లో వేసినాక మళ్ళీ పీటీ వారెంట్ తెచ్చి మళ్ళీ తీసుకుపోతారు, చెప్తా ఉండొచ్చు సంవత్సరాల తరబడిన అని. ఒకే దాంట్లో ఒకే క్రైమ్ అని మీరు అనుకుంటున్న దాని మీద 1 కంటే ఎక్కువ ఉండకూడదు అని చెప్పింది. అయినా సరే ప్లస్ ఇక్కడ గుంటూరు ఏదైతే అన్నారో అవి రిమాండ్ రిపోర్ట్ లో కూడా అక్కడ మెన్షన్ చేశాడు. కుప్పం పోలీసులు ఈ రోజు నిన్న ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ జడ్జి ముందుకు పోయింది ఏదైతే రిమాండ్ రిపోర్ట్ కన్సిడరేషన్ లెక్క తీసుకున్న తర్వాతనే ఆ జడ్జి గారు దాని మీద బెయిల్ ఇచ్చారు. దీనికి అవసరం లేదు, నోటీస్ ఇచ్చి మీరు పిలిచి విచారిస్తే చాలన్నారు. ఏ రిమాండ్ రిపోర్ట్ మీద అయితే ఆయన చెప్పారో అందులో ఈ కేసులు కూడా ఉన్నాయి. మరి దానికి చెప్పినప్పుడు మొత్తంగా రిమాండ్ రిపోర్ట్ లో ఏ కేసు అయితే మెన్షన్ చేసినారో ఆ కేసు 3 స్టేషన్లో బుక్ అయినా ఒకటే అయినప్పుడు, అక్కడ బెయిల్ ఇచ్చినప్పుడు సహజంగా నేను మనిషి అక్కడే ఎదురుగా ఉన్నాడు, తీసుకొచ్చి క్వశ్చన్ చేసి పంపొచ్చు, క్వశ్చనింగ్ నోటీస్ ఇవ్వచ్చు. అదే చేయాల్సింది లేదు. అక్కడి నుంచి అరెస్ట్ చేసి తెల్లవారుజామునకి వెళ్ళింది. ఇక్కడికి తీసుకొచ్చేసి అందరూ గమనించుంటారు, ఆటోలో తీసుకెళ్తారు. ఆ తర్వాత ఏదో ఇంకో దగ్గర వెనక పడేసి దాంట్లో తీసుకెళ్లారు. మళ్ళీ ఇప్పుడు నేను విన్నా అయిపోయాక మళ్ళీ ఏదో అంబులెన్స్ లో ఏమన్నా పెట్టేసుకుని తీసుకొని ఎట్లా తిప్పారు. అంటే ఎన్ని రకాలుగా మనిషిని వేధించాలి, కేవలం ఏంటంటే వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ఇట్లా క్వశ్చన్ చేస్తే మేము ఇలాగే చేస్తామనేది అందరికి మెసేజ్ పోవాలి. 2 ఏళ్ల ఎవడు బెదిరినాడు దీని బెదిరింపులకు? ఎవడు తగ్గినాడు?